వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. గుంతకల్లు రైల్వే పోలీస్ ఆర్ఐ గుంతకల్ రైల్వే పోలీస్ ఆర్ఐ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ఇటీవల అంటే గత 3 రోజుల క్రితం అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి వద్ద రైల్వే ట్రాక్ వద్ద మృతి చెందడం జరిగింది. అయితే ఆయన మృతి ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా హత్య చేశారా, హత్య చేసి అక్కడ పడేశారా, ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది మాత్రం అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది. అయితే ఇక్కడ ఒకటే గమనించాలి, పోలీసులు మాత్రం సతీష్ కుమార్ సోదరుడి ఫిర్యాదు మేరకు తన అన్నది హత్య అని ఆయన ఫిర్యాదు చేయడంతో గుత్తి రైల్వే పోలీసులు సతీష్ కుమార్ది ప్రాథమికంగా హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. అయితే అధికార కూటమి ప్రభుత్వంలోని మాత్రం కొందరు ఇది అంటే సతీష్ కుమార్ నోరు విప్పితే ప్రతిపక్ష పార్టీలోని కొంతమంది పెద్ద పెద్ద తలకాయల పేర్లు బయటికి వస్తున్న ఉద్దేశంతో వారే హత్య చేశారని వారు ఆరోపిస్తుండగా, కాదు మాకు అంత అవసరం లేదు, కూటమి ప్రభుత్వం వేధింపులు, సిట్ అధికారుల యొక్క వేధింపులు భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని వైసీపీలోని కొంతమంది ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మనం సతీష్ కుమార్ విషయం మాట్లాడాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాల్సిందే. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి ఉద్యోగిగా పనిచేసేవాడు అనమాట. పరకామణిలో అంటే దేవుడికి వచ్చిన కానుకలు, హుండీ లెక్కింపులు అక్కడే జరుగుతుంటాయి కదా. ఆ సమయంలో అతను ఎప్పటి నుంచో పని చేస్తూ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ వచ్చేవాడు. అతను చేతివాటాన్ని ప్రదర్శిస్తూ వచ్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. అయితే ఈ విషయము భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంటే రవికుమార్ అంటే అప్పటి విజిలెన్స్ అధికారుల యొక్క దర్యాప్తులో కావచ్చు, సీసీ ఫుటేజ్ల తనిఖీల్లో రవికుమార్ చేతివాటం ప్రదర్శిస్తున్న విషయాన్ని గమనించి వాళ్ళు రవికుమార్ని పట్టుకోవడం జరిగింది. రవికుమార్ని విధుల నుంచి సస్పెండ్ చేసి అతన్ని విచారించగా పరకామ నుంచి ఆయన కోట్ల రూపాయలు కొల్లగొట్టి రాష్ట్రంలోని పలు ప్రాంతాల చెన్నైలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టాడనేసి అప్పటి విజిలెన్స్ అధికారులు కనుగొన్నారు. అయితే ఆయన సస్పెండ్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత రవికుమార్ కుటుంబ సభ్యులు కొంతమంది వచ్చి అప్పుడు ఉన్న ప్రభుత్వం కొంతమంది పెద్దలతో టీటీడీలో పనిచేసే పెద్దవారి దగ్గరకు వచ్చి కలిసి ఏదో పొరపాటు జరిగింది, తెలియకుండా చేశాడని ఏదో చెప్పుకొని తను అరెస్ట్ చేసి జైలుకు పంపితే తమ కుటుంబం పరువు పోతుందని, అవసరమైతే తాము కూడబెట్టుకున్న ఆస్తులన్నీ కూడా టీటీడీకే రాసిచ్చేస్తామని చెప్పడంతో ఆ మేరకు రాజీ కుదుర్చుకొని అప్పట్లో ఈవోగా పనిచేసిన ఒక అధికారే తనే చలానా కట్టి అంటే డబ్బులు చెల్లించి కూడా ఆస్తులన్నీ కూడా టీటీడీకి రాయించుకున్నట్లుగా మనకు తెలిసింది. అయితే అంటే అప్పుడు రాజీ కుదుర్చుకున్నారు, అన్నీ అయిపోయింది. అయితే అప్పుడు విజిలెన్స్ అధికారులు ఇతన్ని ఎవరైతే రవికుమార్ని విచారణ చేసింది మాత్రము అప్పటి టీటీడీలో ఏవిఎస్ అంటే అసిస్టెంట్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సతీష్ కుమార్ అనమాట. ఎవరైతే ఇప్పుడు మృతుడు ఉన్నారో తాడిపత్రి సమీపం కోమలి వద్ద రైల్వే ట్రాక్ వద్ద మృతి చెందారో ఆ సతీష్ కుమార్ అప్పుడు ఆ రవికుమార్ని విచారించింది కూడా ఈ సతీష్ కుమార్. ఆ బృందంలో ఆయన ఉన్నాడు, ఆయనే విచారించింది కూడా అనేది. అయితే అప్పట్లో రాజీ కుదుర్చుకున్న రవికుమార్ నుంచి ఆశలను రాపించుకుని అక్కడికి అయిపోయింది. అయితే ఇటీవల తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తిరుపతికి చెందిన ఒక వ్యక్తి గతంలో ఇలా జరిగింది, పరకామలో చేతివాటం ప్రదర్శించిన వ్యక్తిని పట్టుకొని సస్పెండ్ చేయడంతో పాటు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. అతను ఇలాంటి చేతివాటం ప్రదర్శిస్తే అతని ఆస్తులను తిరిగి రాయించుకొని అతన్ని వదిలేశారు వీళ్ళు. అలాంటి అధికారం ఎవరిచ్చారు వీరికి? దేవుడు సొమ్ముని కొల్లగొట్టిన వ్యక్తిని ఎలా వదిలేస్తారు? అసలు అతనితో ఆస్తులు ఎలా తిరిగి రాయించుకొని ఎలా చేస్తారన్నట్టు ఒక హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఈ కేసును తిరిగి రీఓపెన్ చేశారు. ప్రస్తుతము ఈ కేసు రీఓపెన్కి అయితే విచారణకు కూడా ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై ఒక సిట్టును కూడా ఏర్పాటు చేశారనమాట. అయితే సిట్టు విచారణలో చాలామంది పేర్లు కూడా వినిపిస్తున్నారు, అందరినీ ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే టీటీడీ రవికుమార్ అంటే మాజీ ఉద్యోగి, పరకామణి మాజీ ఉద్యోగి సంబంధించిన ఆస్తులను టీటీడీకి రాయించుకోవడంతో పాటు ఆ రోజు అధికారంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, ఇదే విచారణ అధికారిగా పనిచేసిన సతీష్ కుమార్ కూడా రవికుమార్ నుంచి కొంత ఆస్తులను కొల్లగొట్టారు, కొంత ఆస్తులను రాయించుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళు ఆరోపిస్తున్నారనమాట. అంటే ఆ కూటమి ప్రభుత్వం కొంతమంది ఆరోపిస్తున్నారు. దీంతో కొంత ఆందోళన కూడా ఎక్కువైపోయింది. ప్రతిరోజు టీవీలలో డిబేట్లు ఎటు చూసినా ఇదే హల్చల్ అయిపోయిందట. ఈ నేపథ్యంలో సిట్ విచారణకు సతీష్ కుమార్ని రావాల్సిందిగా సిట్ అధికారులు ఆదేశించడంతో గురువారము అంటే గుంతకల్లులో పనిచేస్తున్న జీఆర్పీ ఆర్ఐగా రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సతీష్ కుమార్కి పిలుపు రావడంతో గురువారం రాత్రి ఇంటి నుంచి సతీష్ కుమార్ ద్విచక్రవాహనంలో బయలుదేరి గుంతకల్లు రైల్వే స్టేషన్ వద్ద ఆ బైకుని పార్కు చేసి 11:53 అంటే రైల్వే స్టేషన్ బైకుని పార్క్ చేసి అక్కడ
టీయో కాఫీయో తాగి అక్కడ నుంచి నేను రైల్వే స్టేషన్కి వచ్చారు రాయలసీమ ఎక్స్ప్రెస్లో తిరుపతికి బయలుదేరడానికి. అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఆలస్యం కాదు, 12 గంటల 55 నిమిషాలకు అది గుంతకలకు రావడం జరిగింది. అక్కడ ట్రైన్ ఎక్కిన తర్వాత తన భార్యకు గుడ్ నైట్ అంటూ మెసేజ్ చేసినట్లుగా మనకు తెలియవచ్చింది. అయితే ఆ తర్వాత కూడా తన భార్యకు మరో మెసేజ్, అంటే తనకు కొద్ది కంగారుగా ఉందని, ఛాతీలో నొప్పి ఉందని, ఊపిరాడడం లేదని కూడా తన భార్యకు మెసేజ్ పెట్టినట్టు తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ ఒక మెసేజ్ కూడా పంపాడని అంటున్నారు. మనకు ఊరికే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వినడం అయితే జరిగింది. మరి ఏం మెసేజ్ తెలియదు అది. అయితే సరిగ్గా ఇక్కడ ట్రైన్ ఎక్కిన గంట వ్యవధిలోనే తాడిపత్రి సమీపంలోని కోమలి వద్ద రైల్వే ట్రాక్ పై సతీష్ కుమార్ పడిపోయి మృతి చెందడం జరిగింది. ఏసీ 2 టైర్లో ప్రయాణిస్తున్న సతీష్ కుమార్ అసలు ఆ సమయంలో అక్కడ కోమలి వద్ద రైల్లో నుంచి ఎలా కిందకు పడిపోయాడు అంటే ప్రమాదవశాత్తు, అంటే ఏమన్నా వాష్రూమ్కి వెళ్ళాల్సి నిద్రమత్తులో వాష్రూమ్ డోర్ అనుకొని మెయిన్ డోర్ ఏమైనా తెరిచి కాలు బయటికి పెట్టి అలా కిందకు పడిపోయాడా, లేకపోతే ఆ సిటీ అధికారుల విచారణలో ఏమైనా విషయాలు బయటికి వచ్చి బలవంతంగా తాను చెప్పాల్సి వస్తే తన ఉద్యోగము ఎక్కడ అంటే విధుల నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటే తన పరువు పోతుందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే సిటీ అధికారుల విచారణలో సతీష్ కుమార్ నోరు విప్పితే తమ పేర్లు ఎక్కడ బయటికి వస్తాయా అని ఎవరైనా బెదిరించి ఆయనను హత్య చేశారా, అంటే బలవంతంగా ట్రైన్లోంచి తోసేసి చంపారా అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి చుట్టూ తిరుగుతున్నాయట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ సతీష్ కుమార్ అంటే 2 టైర్ ఏసీ గురించి మనం చెప్పుకుంటే 2 టైర్ ఏసీలో సాధారణంగా డోర్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చబడి ఉంటాయన్నమాట. అయితే ఆ రోజు ఆ రైల్వే అంటే కొన్ని కోచులకు అమర్చబడి ఉంటాయి, కొన్ని కోచులకు సీసీ కెమెరాలు ఉండవు అనమాట. అయితే ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రాయలసీమ ఎక్స్ప్రెస్ 2 టైర్ ఏసీ బోగిలో సీసీ కెమెరాలు లేవని మనకు తెలిసింది. అయితే ఇక్కడ ఒకటి చెప్పదు, 2 టైర్ ఏసీ అంటే 2 టైర్ ఏసీ కావచ్చు, ఫస్ట్ క్లాస్ అంటే A1 కావచ్చు, ఫస్ట్ క్లాస్ కావచ్చు, వీటిలో ఓన్లీ వీఐపీలు వీవీఐపీలే ప్రయాణిస్తుంటారు. ఎక్కువగా అక్కడ వెయిటింగ్ లిస్ట్ వాళ్ళకు ఛాన్స్ ఉండదు, వెయిటింగ్ లిస్ట్ వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు. ఎక్స్ట్రా పర్సన్స్ ఎవరైనా కూడా అన్నౌన్ పర్సన్స్ కావచ్చు, గుర్తు తెలియని వ్యక్తులు ఆ కోచ్లో ఎక్కే అవకాశం, ఎవరైనా ఎక్కిన కూడా టీసీ నిర్దాక్షిణ్యంగా వాళ్ళని కిందికి దింపేస్తారు, అంటే వేరే కోచ్లోకి వెళ్ళిపోమంటారట. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఏసీ 2 టైర్లో. అంటే సీట్లకు సరిపడా ప్రయాణికులు మాత్రమే అంత ప్రయాణించాలి తప్పితే ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం లేదు. ఎవరెవరు ప్రయాణిస్తున్నారనేది కూడా ఖచ్చితంగా జాబితా టీసీల దగ్గర ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో మరి సతీష్ కుమార్ అర్ధరాత్రి అంటే 1:15 తర్వాత అంటే దాదాపు 12:50 కానీ ట్రైన్ ఎక్కలేదు, గంట వ్యవధిలో ఆయన చనిపోయాడు. ఆ సమయంలో ఏమైనా వాష్రూమ్కి వచ్చిన సతీష్ కుమార్ పొరపాటున నిద్రమత్తులో కాలు వాష్రూమ్ డోర్ అనుకొని మెయిన్ డోర్లు పెట్టి కింద చనిపోయాడా అన్నది ఒక ప్రశ్న. రెండవది ఇక సిట్ అధికారుల వేధింపులు కావచ్చు, తను ఏమన్నా నోరిపితే ఇబ్బంది కలుగుతుందేమో, పరువు పోతుందేమో అని ఒక భయపడి తానే ఆత్మహత్య చేసుకున్నాడు అనేది రెండవది. అంటే మూడవ విషయం తీసుకుంటే ఎవరైనా హత్య చేశారా అన్నదానికి ఇక్కడ పలు ప్రశ్నలకు మనం తావిస్తోంది. గుంతకల్లులో రవికుమార్ వచ్చినప్పటి నుంచి వాడు బైక్ పార్క్ చేయడము, కేఫ్లో టీ తాగడము, రైల్వే స్టేషన్ తాగడం నుంచి అతను ఒంటరిగానే వచ్చాడు, రైలు ఆలస్యంగా అక్కడే ఉన్నాడు, రైలు ఎక్కేంత వరకు కూడా ఎవరు కూడా ఆయన ఫాలో కాలేదు, ఎక్కలేదు. ఒకవేళ ఫాలో అయ్యేమంటే ట్రైన్ కోచ్లో ఎక్కే అవకాశం లేదు. ఒకవేళ ఎక్కినా కూడా సతీష్ కుమార్ని హత్య చేయాలనిపిస్తే సతీష్ కుమార్ ఒక ఎస్ఐగా పనిచేశాడు, సిఐగా పనిచేశాడు, చాలా బలంగా ఉంటాడు అనమాట. 2-3 ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో పెనగలాడే అవకాశం ఉంది, వాళ్ళని ప్రతిఘటించే అవకాశం కూడా ఉంటుందట. అంత చేతకాని వ్యక్తి అయితే ఉండడట. ఆ సందర్భాలు ఏమి లేవు. ఒకవేళ అలాంటి పరిస్థితులే ఉంటే ఆ కోచ్లో ఏసీ కోచ్ అటెండర్ ఉంటాడు, చాలామంది కూడా ఉంటారన్నమాట అక్కడ. ఆ సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే వాటికి ఒక ప్రశ్నార్థకమైన మాట అది. అంటే అదే పరిస్థితి ఉంటే ఎవరు వచ్చారు అసలుకి ఆ ఛాన్సే ఉండదు కదా అక్కడే ఆ కోచ్లో. మళ్ళీ ఏం జరిగింది అసలు ఏం జరిగి ఉంటుంది అన్నది ఇక్కడ ఛాన్స్. మనము అదే మన ఏసీ కోచ్లో అన్నోన్ పర్సన్స్ ఎక్కలేదు, ఎక్కినా కూడా వాళ్ళు అటు ఇటు తిరగలేరు. ఒకవేళ సతీష్ని అటాక్ చేయాలని కూడా సతీష్ అంత నిరాయుధుడేం కాదు, అంత శక్తిహీనుడేం కాదు, అతను కూడా శక్తివంతుడే, అతను పోరాటం చేయడు. మళ్ళీ ఏం జరిగింది అన్నదే ఇక్కడ ప్రశ్న. అయితే జరిగింది ఏంటంటే ఇది తన తమ్ముడు ఇచ్చిన రిపోర్టు ప్రకారం గుత్తి పోలీసులు అయితే అంటే గుంతకల్ సిఐ జిఆర్పి ఇన్స్పెక్టర్ అజయ్ ఆదేశాల మేరకు ఆ గుత్తి పోలీసులు మాత్రం అది హత్య కేసుగానే నమోదు చేసినప్పటికీ కూడా ఈ విధమైన దర్యాప్తు అయితే ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న పోలీసులు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో శనివారము ఆదివారం 2 రోజులు కూడా సీన్ అంటే సతీష్ కుమార్ మృతికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అంటే 3 సార్లు బొమ్మల కిందికి వెళ్ళినట్టు రన్నింగ్ ట్రైన్లోంచి 3 సార్లు కూర్చొని ఉన్నప్పుడు కింద పడితే ఎలా, మరి కూర్చొని ఉన్నప్పుడు తోస్తే ఎలా పడిపోతారు, నిల్చొని ఉన్నప్పుడు మామూలుగా పడితే ఎలా,
తోస్తే ఎలా పడతాడు అనేది కూడా చేయడం జరిగింది. అయితే అప్పటికే అంటే కోమలి వద్ద అంటే రైల్వే ట్రాక్ పైన పడిపోయిన సమయంలో రవికుమార్ పడ్డప్పుడు తలకు బలమైన గాయమైంది. మరి ఇనుప రాడేమన్నా తగిలిందా, లేదంటే రాయేమన్నా తగిలిందా, లేదంటే ఏం జరిగిందో తలకు బలమైన గాయం తగిలి ఆయన చనిపోయాడంటే పోలీసులు నిర్ధారించుకున్నారు. కింద పడ్డప్పుడు ఎంత దూరంలో పడ్డాడనేది కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత బొమ్మలు కూడా పలు రకాలుగా అంటే కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు వేసినా కూడా వాళ్ళకు ఒక ఇదంతా లేదు. చేసేటప్పుడు కూడా ఒక డ్రోన్ కెమెరాతో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేంతా కూడా డ్రోన్లో కూడా బంధించడం జరిగింది, రికార్డ్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇంతవరకు అది ఒక కొలిక్కి రాలేదనమాట. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వము అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్కు ఈ కేసును అప్పగించడం జరిగింది. రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలోనే తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ వీళ్ళంతా కూడా కోమలి వద్ద శని ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్స్ కూడా జరిగింది. అయినా కూడా ఇదైతే ఒక కొలిక్కి అయితే రాలేదనమాట. మరి అసలు ఏమి జరిగింటుంది ఏంటి అనేది కూడా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఎవరికి వాళ్ళు చలి కాచుకోవాలని చూస్తున్నట్లు అధికార కూటమి ప్రభుత్వం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరికి వాళ్ళు చలి కాచుకోవాలని చూస్తున్నారు అన్నమాట. ఇక్కడ అధికార కూటమిలో ఏమంటున్నారు, సతీష్ కుమార్ నోరు విప్పితే ప్రతిపక్ష పార్టీలు కొంతమంది పేర్లు బయటకు వస్తారని వాళ్ళే హత్య చేయించారని వాళ్ళు ఆరోపిస్తుంటే మాకేం అవసరము, సిట్ అధికారుల వేధింపులు వాళ్ళ ఇది భరించలేక సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకొని వీళ్ళు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఎటు తేల్చుకోలేక ఏం చేయాలో అర్థం కాక సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం మాత్రము హత్య కేసుగా నమోదు చేసి ప్రస్తుతానికి విచారిస్తున్నారు. అయితే గుత్తి రైల్వే పోలీసులు సతీష్ కుమార్ది హత్యగా కేసు నమోదు చేయడంతో పాటు పరకామణి అపోనెంట్స్ను ఇందులో A1గా చేర్చడం జరిగింది. అంటే అపోనెంట్స్ను A1గా చేర్చిన వారు అక్కడ ఎవరి పేర్లు కూడా నమోదు చేయలేదన్నమాట. అంటే ఎవరెవరు ఉన్నారు ఏంటి అసలు అపోనెంట్స్ ఏంటి, అపోనెంట్స్ని A1గా చేర్చడం ఏంటి, ఆయన హత్య కేసు నమోదు చేసి హత్య కేసుకు సంబంధించి పరకామని అపోనెంట్స్ని చేయడం దాంట్లో పేర్లు లేకపోవడం ఏంటి, ఎవరి ప్రోద్బలంతో వీళ్ళు ఇలా చేశారనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిపోయిందనమాట ఇక్కడ పరిస్థితి అనమాట. అసలు ఏంది ఇప్పటికే దాదాపు 10 బృందాలను రంగంలోకి దింపి అసలు ఏం జరిగింది, సతీష్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు అనే విషయంలో పరిశీలిస్తూనే మరోవైపు సతీష్ కుమారు చనిపోయిన ప్రాంతంలో అంటే కోమల వద్ద చనిపోయిన ప్రాంతంలో సతీష్ కుమార్ సెల్లు కూడా దొరికింది. దాన్ని FSLకి పంపేయడం జరిగింది. అంటే ఆ FSL రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయితే సతీష్ కుమార్ మరణం తర్వాత సతీష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం PM రిపోర్ట్ కూడా పోలీస్ అధికారులకు వచ్చింది. పోలీస్ అధికారులు ఇంతవరకైంది నోరు విప్పలేదన్నమాట. అంటే PM రిపోర్ట్లో ఏముంది, PM రిపోర్ట్ ఏం చెబుతోంది, ఏం చెప్పింది అనేది కూడా ఇంతవరకు ఎక్కడ కూడా రివీల్ చేయలేదన్నమాట. మొత్తం కూడా కొంత గుమ్మనంగానే వ్యవహరిస్తున్నారు. అంటే సతీష్ కుమార్ చనిపోయి ఆయన కుటుంబము పుట్టెడు దుఃఖంలో ఉంటే ఎవరికి వారు మాత్రం మీ వల్ల చనిపోయాడంటే మీరే చంపారని, వీళ్ళంటే మీ వల్లే చనిపోయారని వీళ్ళంటే వీళ్ళు అనుకుంటే పోలీస్ అధికారుల మధ్య ఏమీ తేల్చుకోలేక ఎటు పాలు పోక తలలు పట్టుకొని కూర్చున్న పరిస్థితి. మరోవైపు ఏమో పుట్టెడు దుఃఖంలో కుటుంబ సభ్యులు అయితే ఉన్నారనమాట. అంటే చనిపోతే ఎవరో వికించుకోవాలి, ఏదో విమర్శలు చేసుకోవాలని వాళ్ళు చేసుకుంటారు. ఆ కుటుంబానికి ఎలా న్యాయం చేయాలి, అసలు ఎలా చనిపోయాడు అతను ఏంటి అనేది కూడా ఎవరు ఆలోచించడం లేదనమాట. ఒకవేళ సతీష్ కుమార్ హత్య అయితే సతీష్ కుమార్ గుంతకల్లో ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఎవరైనా ఆయన వెంటాడారా, అలాంటి సీసీ ఫుటేజ్ ఏమన్నా ఉందా, అంటే కేఫ్లో టీ తాగేటప్పుడు ఎవరైనా అనుమానిస్తున్నా ఆయన చుట్టూ ఫాలో అవుతున్నారా, అంటే ఆయన బైక్ పార్క్ చేసిన తర్వాత ఎవరైనా ఉన్నారా, ట్రైన్ ఎక్కినప్పుడు ఎవరైనా ఉన్నారా, ఆయనతో పాటు ఆయన కూర్చున్నప్పుడు కోచ్లో ఎవరైనా అటు ఇటు తిరిగారా అన్నది కూడా పోలీసులు విచారించాల్సింది ఉందన్నమాట. అంటే దాంతోపాటు కూడా ట్రైన్లో ప్రయాణించిన కొంతమంది పేర్లు కూడా ఉంటాయి, రిజిస్ట్రేషన్ చార్ట్లో ఉంటాయి కదా, వారి ఆధారాలు కూడా తీసుకొని వాళ్ళ అడ్రస్లు తీసుకొని ఆ సతీష్ ఎక్కిన సమయంలో మీరేమైనా ఆ సమయంలో అందరూ పడుకొని ఉంటారు, మేల్కొని ఉంటే ఎవరైనా చూశారా, అక్కడ తచ్చాడడం చూశారా, ఎవరైనా కూడా అటు ఇటుగా తిరిగి సతీష్ని లాక్కోవడం కానీ, సతీష్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా శబ్దాలు రావడం కానీ ఏమైనా జరిగాయా అన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టి అసలు సతీష్ కుమార్ మరణం వెనక ఉన్న మిస్టరీని త్వరితగతిన ఛేదిస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులకు కూడా న్యాయం చేయాలని అందరూ కూడా కోరుకుంటున్నారు.